కాంగ్రెస్ పగ్గాలు పీసీసీ అధ్యక్షురాలుగా నియామకం వైకాపాపై పోరుకు సిద్ధమైన పార్టీ అన్నం ఢీకొట్టనున్న ఉన్న చెల్లి ఆమె రాకతో వైకాపా ఓట్లకు సీట్లకు గండమే అంటూ ఇప్పుడు ఆమెను హైలైట్ చేసేటటువంటి కార్యక్రమం తీసుకొచ్చారు. అర్జెంట్ కాంగ్రెస్ పార్టీ ఎదిగిపోతుంది అన్నటువంటి కోణంలో ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తి పోసినటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతి ఇకపైన కాంగ్రెస్ నెత్తిన పెట్టుకుంటే చంద్రబాబు కోసం అవసరమైతే పంది పిల్లనైనా సరే నెత్తిని పెట్టుకుని పూజ చేయగలిగినటువంటి స్థాయికి దిగజారిపోవడం అన్నటువంటిది వీళ్ళ స్పెషాలిటీ. ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అడ్డకోలుగా చేసి తెలంగాణ ప్రజల సంతోషం ఆంధ్ర ప్రజల ఏడుపు కోసం తద్వారా ఓట్లు సాధించడం కోసం వేసినటువంటి ఎత్తు నేపథ్యంలో గత 10 ఏళ్ల నుండి ప్రజలు చేత్కరిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు అర్జెంటుగా అద్భుతమైనటువంటి పార్టీగా చిత్రీకరించేందుకోసం జరుగుతున్నటువంటి ఎత్తుగడ దానికి షర్మిలని ఒక ఆలంబనగా చూపించి ఆడుతున్నటువంటి జోదం గత 40 సంవత్సరాలుగా ఏ కాంగ్రెస్ పార్టీని అయితే విభేదించిందో ఈనాడు అలాంటి కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు చంద్రబాబు కోసం తన విధానాన్నే మార్చుకుంటున్నటువంటి వైనం ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా సీఎం జగన్ సోదరి షర్మిల నియామకంతో రాష్ట్ర రాజకీయాల ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వైకాపా సోదరి షర్మిల కాంగ్రెస్కి ఏపీ అధ్యక్షురాలుగా నియమితులయ్యారు. 2 వేర్వేరు పార్టీలకు అన్నా చెల్లెలు అధ్యక్షులుగా ఉంటారు. రాష్ట్రంలో ఇదే మొదటిసారి. జగనన్న వదిలిన బాణాన్ని నేను అంటూ చెప్పుకున్న షర్మిల ఏపీలో 2019లో జగన్ అధికార పీఠం ఎక్కే వరకు రాజకీయంగా ఆయనకు అండగా ఉన్నారు. ఆ తర్వాత వచ్చిన విభేదాల కారణంగా ఆమె తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకుని అక్కడే కొనసాగారు. అయినా కొంతకాలంగా వైకాపా ప్రభుత్వ వైఫల్యాలపై ఆమె విమర్శలు చేస్తున్నారు. ఆంధ్ర రహదారులు అత్యంత అధ్వాన్నంగా ఉన్నాయని తెలంగాణలో రోడ్డుతో పోలుస్తూ అప్పటి సీఎం చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం వాళ్ళని సమాధానం చెప్పమనండి అని జగన్ ప్రభుత్వ వైఫల్యాలపై అప్పుడే విమర్శనాస్త్రాలు సంధించారంటూ ఆవిడని రెచ్చగొట్టి నువ్వు గనక బాగా తిడితే మీ అన్నయ్యని మేము బాగా కవరేజ్ చేస్తాం అన్నటువంటి కోణం ఇక్కడ. ఈనాడు ఖచ్చితంగా ఇప్పుడు ఆవిడ కూడా తప్పదు, ఎందుకంటే పీసీ చీఫ్గా ఉంది కాబట్టి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే అప్పుడు ప్రతిసారి ఏమంటారు కాంగ్రెస్ విమర్శ అని కాకుండా జగన్ మీదన చెల్లెల విమర్శ అన్నటువంటి కోణాన్ని హైలైట్ చేస్తారు. అది ఇక్కడ తెలివైనటువంటి ఎత్తుగా. ఇకపోతే నేటి నుంచి అంగన్వాడీ ఐక్య కార్యాచరణ సమితి నేతల నిరవధిక